కూడా మనకు అయింది, అంటే ఆయన మీద బాధ వచ్చింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎప్పటికీ చిరస్థాయిగా నందమూరి తారక రామారావు ఒక తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కానీ, ఒక ముఖ్యమంత్రిగా కానీ, ఒక సినిమా రంగంలో 100 సంవత్సరాల భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఎవరయ్యా బెస్ట్ హీరో, ఇప్పుడు హీరోల కోసం కొట్టుకుంటాం కదా, ఎవరని ఆ రోజు 100 సంవత్సరాల్లో అనేక సినిమాలు హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ ఎంతోమంది వేలాది మంది హీరోలు ఉన్నప్పటికీ కూడా 100 సంవత్సరాల సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాసాహెబ్ ఫాల్కే బాంబేలో 1918లో మొట్టమొదటి సినిమా భారతదేశంలో తయారైంది. అంతకుముందు సినిమా తయారు చేసేటువంటి టెక్నాలజీ మనకు స్తోమత లేదు, మన సినిమా తయారు చేసేంత కెపాసిటీ మనకు లేదు. కానీ ఆయన తయారు చేశాడు. ఆయన పేరు మీద ఈరోజు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది. మొట్టమొదటి సినిమా, అంతకుముందంతా మొత్తం ఇంగ్లాండ్లో సినిమాలు తయారయ్యేది. ఆయన బాంబేలో ఫస్ట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర సినిమా అప్పుడు తీశాడు. అప్పటి నుంచి మళ్ళీ 1918 వరకు 100 ఇయర్స్లో ఎవరు బెస్ట్ హీరో, కథానాయకుడు ఎవరు అని ఓటింగ్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ అని వచ్చింది. బెస్ట్ ఫిలిం ఏది? వేలు లక్షలు సినిమాలు తీసుకుంటారు అనేక భాషల్లో. బెస్ట్ ఫిలిం అబ్బా చెప్పి మాయాబజార్, ఇప్పటికీ మాయాబజార్ సినిమా అద్భుతం. ఈరోజు దానికి ఉన్న గ్రాఫిక్స్ కానీ, దానికి ఉన్న టెక్నాలజీ కానీ, దాంట్లో ఉన్నటువంటి నటీనటులు సాంకేతిక పరంగా కానీ, దాన్ని తీసిన విధానం కూడా ఇప్పుడు చూసినా కానీ చిన్నపిల్లలు రకరకాలు ఏ వయసు వాళ్ళకు చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసేది ఉంది, యూత్ని అట్రాక్ట్ చేసేది ఉంది, పెద్దవాళ్ళని బాగా ఆకర్షితం చేసేటువంటిది ఉంది. కాబట్టి ఆ సినిమా ఎప్పటికీ #1 ఫిలింగానే కొనసాగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ, ఎన్ని గొప్పతనాలు ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారిని ప్రతి సంవత్సరం కూడా కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో నైట్ కూడా ప్రోగ్రామ్స్ పెట్టి భజనలు చేసేవాళ్ళు కొంతమంది, అన్నదానం చేసేవాళ్ళు కొంతమంది, యువత కొన్ని కార్యక్రమాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ప్రతి ఊరిలో కూడా ఆయన ఫోటో పెట్టి ఆయన నివాళులు అర్పించే కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతూ ఉంది. మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు మనందరం కలిసి చాలా గొప్పగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మీరందరూ ముఖ్యమైనటువంటి వ్యక్తులే, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. మీరంతా ఈరోజు భక్తి భావంతో వచ్చినందుకు పేరు పేరున అందరినీ అభినందిస్తూ ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు నందమూరి తారక రామారావు గురించి ప్రతిసారి కూడా మీ ద్వారా తెలుసుకుంటున్నాము. ఈసారి కూడా చాలా గొప్పగా చెప్పడానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టడం, ప్రజలను ఆదుకోవడం, ఆయన ఆశయాలని అనుగుణంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే మరి లోకేష్ బాబు గారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు 1 కోటి మంది సభ్యత్వం తీసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నందమూరి తారక రామారావు గారి అడుగుజాడలోనే ప్రయాణిస్తున్నారు. ఆయన ఆశయాలు, ఆయన పార్టీ పెట్టడం కూడా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది. దాంతో భాగంగానే జెండాలో కూడా కూడు గూడు గుడ్డ ప్రతి ఒక్క మనిషికి అందాలని చెప్పి ఆశయంతో ఆయన పార్టీ పెట్టారు. దాన్ని ఆచరణలో పెడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా పేదవాళ్ళకు అండగా ఉండి ఈరోజు నందమూరి తారక రామారావు గారు 3 విషయాల్లో భోజనం ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతే చెప్పాడో అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి నియోజకవర్గం కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఉచితంగా, అంటే 5 రూపాయలకే ఒక బిస్కెట్ కూడా రాని, ఒక చాక్లెట్ తీసుకోవాలంటే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీయాలంటే 5 రూపాయలు పడుతుంది. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక మనవడికి తీసుకెళ్ళాలంటే 5 రూపాయలు పడుతుంది. అలాంటి దాన్ని 5 రూపాయలకే పొద్దున్న టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్ళీ భోజనం పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. మళ్ళీ కూడా మీరు అందరూ కూడా ఒకసారి చూడొచ్చు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రతి పేదవాడికి కూడా మళ్ళీ ఇల్లు లేదు అని నా చెవులో వినకూడదని చెప్పి రూరల్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి 3 సెంట్లు స్థలము ఇవ్వడము, అర్బన్ అంటే మున్సిపల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 2 సెంట్లు స్థలం ఇచ్చి పేదవాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఉండాలని చెప్పి నిన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు.
కాబట్టి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి తెలుగువారి ఆత్మగౌరవం నిలపాలని ఏదైతే చేశారో దాన్ని కంటిన్యూ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అన్న గారిని మాట్లాడుతూ కోరుతూ, ఇక్కడ ప్రేమ్ కుమార్ అన్న గారిని మిగతా వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు. మనం మైకి ఎలక్షన్ టైంలో బూతులు, ఓట్లు, తత్వం, ఇంగ్లీషు, బూత్ అన్నీ ఉంటుంది. కానీ ఇది నియోజకవర్గం కేంద్రం కాబట్టి ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావచ్చు. ఇది రూరల్ మండలము, మున్సిపల్, రామకుప్పం, గుడిపల్లి అనేది కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరే నాయకుడు. మన పిఎస్ మురళీ సార్ గారు కూడా సేవకుడిగానే పనిచేస్తాడు, నాయకుడిగా ఎప్పుడు ఆయన భావించలేదు. దయచేసి దీన్ని అందరూ కూడా గమనించి నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా ఇది హెడ్ క్వార్టర్ కాబట్టి అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.